హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇది మా కాలేజ్లో డే 3 గణేష్ పూజ అనమాట. ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం చూసేయండి. ఇక్కడైతే పంతులు అండ్ చైర్మన్ సార్, మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ మొత్తం అందరు గ్యాదర్ అయిపోయారు. అందరి గోత్రాలతోని పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. గైస్ కొబ్బరికాయ కొట్టే సెక్షన్ జరుగుతుంది మన టర్న్ అనమాట. ఇప్పుడు గైస్ శివాని కొబ్బరికాయ కొడుతుంది. మధ్యాహ్నం 12:30 మన పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రసాదం సెషన్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మన సీనియర్స్, బట్ సీనియర్స్ లాగా అయితే ఉండరు, టోటల్ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ తస్మై పులిహోర కోసం తల్లాడుతుంది. లాస్ట్కి అయితే పులిహోర వచ్చేసిందా? తస్మై వచ్చేసిన పులిహోర తిన్ ఓన్లీ పులిహోర. ఈమె కూడా ఓన్లీ పులిహోర బ్యాచ్, ఎందుకంటే వీళ్ళు పులిహోర కలపడానికి నెంబర్ 1 ఉంటారు కాబట్టి. సంజయ్ నెంబర్ 1 ఉంటాడు. అయిపోయింది, తినేసావా? గుడ్ బాయ్. ఇప్పుడైతే ఫోటో దిగుదాం. మనం లాస్ట్లీ వచ్చినాం. వా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇది మా కాలేజ్లో డే 3 గణేష్ పూజ అనమాట. ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం చూసేయండి. ఇక్కడైతే పంతులు అండ్ చైర్మన్ సార్, మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ మొత్తం అందరు గ్యాదర్ అయిపోయారు. అందరి గోత్రాలతోని పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. గైస్ కొబ్బరికాయ కొట్టే సెక్షన్ జరుగుతుంది మన టర్న్ అనమాట. ఇప్పుడు గైస్ శివాని కొబ్బరికాయ కొడుతుంది. మధ్యాహ్నం 12:30 మన పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రసాదం సెషన్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మన సీనియర్స్, బట్ సీనియర్స్ లాగా అయితే ఉండరు, టోటల్ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ తస్మై పులిహోర కోసం తల్లాడుతుంది. లాస్ట్కి అయితే పులిహోర వచ్చేసిందా? తస్మై వచ్చేసిన పులిహోర తిన్ ఓన్లీ పులిహోర. ఈమె కూడా ఓన్లీ పులిహోర బ్యాచ్, ఎందుకంటే వీళ్ళు పులిహోర కలపడానికి నెంబర్ 1 ఉంటారు కాబట్టి. సంజయ్ నెంబర్ 1 ఉంటాడు. అయిపోయింది, తినేసావా? గుడ్ బాయ్. ఇప్పుడైతే ఫోటో దిగుదాం. మనం లాస్ట్లీ వచ్చినాం. వా చూడండి. Thank you for watching. Bye bye.